పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా పాడే పాట పాట కాదట. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా చేసే ప్రసంగం ప్రసంగం కాదంట. పరిశుద్ధాత్మ లేకుండా చెప్పే ప్రవచనం ప్రవచనం కాదట. పరిశుద్ధాత్మ లేకుండా చేసే సేవ సేవే కాదంట. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడో, పరిశుద్ధాత్మ ఎవరిని నడిపిస్తా ఉన్నాడో, పరిశుద్ధాత్మ ఎవరి సేవలో ఉన్నాడో ఆ సేవలు నానాటికి ప్రజ్వలిల్లుతూ ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ పరిశుద్ధాత్మను గురించి ఎవరైతే లేదు 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 అంటారో వాళ్ళ స్థితి రాను రాను అణగారిపోతూ ఉంటుంది, రాను రాను అణగారిపోతూ ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? నువ్వు ఒప్పుకోవాల్సింది ఆయన్నే. ఫస్ట్ నువ్వు ఒప్పుకోవాల్సింది ఆయన్నే. నువ్వు ఆయన్నే విమర్శిస్తే నీ కార్యం ఎలా జరుగుద్ది చెప్పండి?